భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను బి కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, ఎలాంటి విశ్వ ప్రళయానికి సంబంధించిన తార్కాణాన్ని మనం చూసినా, ఎప్పుడో చెప్పిన బ్రహ్మంగారు అంటూ ఉంటాం. కాలజ్ఞానం గురించి మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. లేపాక్షి బసవన్న రంకెలేసేను, యాగంటి బసవన్న అంతకు పెరిగేను, శ్రీశైల బసవన్న రౌద్ర రూపంబు దాల్చేను, తిరువళ్ళూరు వీర రాఘవస్వామి విగ్రహం నుండి వింతైన నవ్వులు, మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడు, కంచి కామాక్షమ్మ బిరబిరా తిరిగేను. ఎన్నో అద్భుతమైనటువంటి వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయానికి సంబంధించినటువంటి విషయాలు ఎందులో ఉన్నాయంటే, భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంఘిక సంబంధమైనటువంటి ఎన్నో రంగాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా కాలజ్ఞానం శ్రీ సాంద్ర సింధు వేదంలో పొందుపరచబడి ఉన్నాయి. అందుకే గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞానం వాస్తవం అవుతుంది, నిజం అవుతూ ఉంది. సమీపమైన భవిష్యత్తులో కూడా ఎన్నో విషయాలు వాస్తవానికి దగ్గరగా మనకు కనపడుతూ ఉన్నాయి. అటువంటి గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదం శ్రీకాలజ్ఞానం ఈరోజు కార్యక్రమంలో మరికొన్ని విషయాలను గురించి మనం తెలుసుకుందాం. కృతయుగంబందున రేణుకాయను శక్తి, త్రేతాయుగంబున సీతయనే శక్తి, ద్వాపర యుగంబున ద్రౌపది అనే శక్తి, ఈ కలియుగాన ఎందరో శక్తులు పుట్టేదగా. శ్రీమూర్తుల గురించి, శ్రీ శక్తి గురించి అద్భుతంగా వర్ణించి గ్రంథస్థం చేసిన గ్రంథాలు ఏవైనా ఉన్నాయంటే అవి చాలా స్వల్పం. ఎందుకంటే 400-500 సంవత్సరాల క్రితం నుండి మనుస్మృతిని చూసిన, కొన్ని ఇతర గ్రంథాలను చూసిన, మహిళల్ని అబలులు లేదా వంటింటికే మాత్రం పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితులు, సిద్ధాంతాల గురించి మనం విన్నాం. సతీ సహగమనాన్ని మనం చూసాం, కన్యాశుల్కం మనం చూసాం, వరకట్న బారిన పడ్డటువంటి ఎందరో కన్యల జీవితాల్ని మనం చూసాం. కానీ 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వేదమో ఉపనిషత్తో ఆర్యోక్తులో చెప్పడం కాదు, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలు గౌరవనీయమైనటువంటి స్థానంలో పూజించబడతారో దేవతా స్వరూపాలన్నీ అక్కడే ఉంటాయని చెప్పినటువంటి మహనీయుడు. అందుకే స్త్రీలకి ఈ సంఘంలో ఉన్నతమైనటువంటి పాత్ర లభించింది అంటే అది గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలవే. ఆనాడు కందిమల్లైపల్లె సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠాన్ని కుమారులకు కాకుండా కుమార్తె అయినటువంటి వీరనారాయణమ్మ వంశీయులనే మఠాధిపతులుగా ప్రకటించినటువంటి ఉదాంతం ఈనాడు భారత రాజ్యాంగంలో తండ్రి ఆస్తిలో కుమారులతో సహా కుమార్తెలకు కూడా సమానమైన వాటా ఉంటుంది. స్త్రీలందరూ కూడా చదువుకోవాలి, వృద్ధులోకి రావాలి, పురుషులతో కూడా సమానంగా ఆకాశంలో కూడా సగం అంటూ వాళ్ళు ఎన్నో రంగాల్లో రాణిస్తారని గురుదేవులు చెబితే, ఈనాడు ఆకాశాన్ని నడిపే పైలట్ల దగ్గర నుండి
యుద్ధ విమానాలు నడిపేటువంటి కమాండోల వరకు కూడా స్త్రీ శక్తి అధికమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే చెబుతూ కృతయుగంబునందు రేణుకాశక్తి, రేణుకాదేవి స్వరూపాన్ని మనం చూసాం. త్రేతాయుగంలో సీత అనే శక్తిని చూసాం. ద్వాపర యుగంలో అసలు కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి ఒక విశేషవంతమైనటువంటి శ్రీదేవతా స్వరూపాన్ని అవమానించటమే అటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప కురుక్షేత్ర సంగ్రామం. అధర్మం ఒకవైపు, ధర్మం ఒకవైపు పోట్లాడడానికి కారణమైంది. ఆ ద్వాపర యుగంలో సాక్షాత్తు ద్రౌపది కూడా ఒక విశేషవంతమైనటువంటి శక్తిగా గురుదేవులు చెప్పారు. కానీ ఈ కలియుగంలో మాత్రం ఇంటింటికి కూడా ఒక శక్తి పుడుతుంది. ప్రతి ఇంట్లో జన్మించేటువంటి ఆడకూతురు కూడా ఒక అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి శక్తి స్వరూపం అవుతుంది. సమాజహితం కోసం, లోక కళ్యాణార్థం సమీపమైనటువంటి భవిష్యత్తులో స్త్రీలే రాజ్యాలను ఏలతారు. ఈ కలియుగంలో స్త్రీ శక్తికి మించింది లేదు అని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం శ్రీ సాంద్ర సింధు వేదంలో చెప్పారు. అలాగే గురుదేవులు చెప్పినటువంటి సాంద్ర సింధు వేదంలో మరో వాక్యం, బెంగుళూరు నందరి వైశ్యులి ఇంట మహాలక్ష్మీదేవి పుట్టేనయ, నమ్మిన వారికి కొంగు బంగారమై నడిపించేనయ. సాక్షాత్తు ఆ శ్రీదేవి మహాలక్ష్మి స్వరూపమైన అమ్మవారు కూడా కర్ణాటక రాజ్యంలో బెంగుళూరు నగరంలో జన్మ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక వైశ్యుని ఇంట మహాలక్ష్మి అమ్మవారు ఈ కలియుగంలో జనించబోతుంది అని గురుదేవులు సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారు. ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటే దేశ కాలమాన పరిస్థితుల్లో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో. స్త్రీశక్తి ప్రబలం అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అధ్యక్ష స్థానాల కోసం పోటీ పడుతున్నటువంటి స్త్రీశక్తుల గురించి మనం విన్నాం. వారి ప్రయత్నం సఫలీకృతమైందా, విఫలమైందా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రి అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, దేశ అధ్యక్షుల స్థానానికి పోటీ పడుతున్నటువంటి స్త్రీశక్తులే అధికమవుతున్నారు. ప్రత్యేకించి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తత్సమానమైనటువంటి స్థానానికి శ్రీమూర్తులు కూడా ఎన్నికవుతున్నటువంటి పరిస్థితిని మనం మరచిపోకూడదు. ఇదే పరిస్థితుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా స్త్రీ శక్తులు అధికమవుతున్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో కూడా దూసుకొస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కూడా గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని దేనికి అన్వయం చేసుకున్న ఇంత గొప్పగా ముందుగానే చెప్పారా, ఈ విధంగా కాలజ్ఞానంలో రచించి ఉందా అని మనం అనుకోవచ్చు. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క తనయ శ్రీమతి కవిత గారు కూడా గతంలో ఇదే కార్యక్రమంలో ఒకసారి చెప్పాం, వారి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని. సమీపమైన భవిష్యత్తులో ఇలాంటి శ్రీమూర్తులు, ఇలాంటి వనితలు కొందరు, వాళ్ళు కూడా ఒక్కొక్క శక్తి స్వరూపమై దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రత్యేకించి ప్రజలకు సంబంధించినటువంటి
కొన్ని రకాలైనటువంటి కష్టాలు నష్టాల నుండి ప్రజల్ని సంరక్షించడానికి లేదా ఒక కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టగలిగినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చూసిన షర్మిల గారి యొక్క నేతృత్వంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుమార్తెగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఉన్నటువంటి షర్మిల గారు కూడా సమీపమైన భవిష్యత్తులో ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం చేత ప్రజల్ని ఆకర్షింపచేయటమే కాదు, అత్యున్నతమైనటువంటి పదవుల్ని ఇటువంటి శ్రీమూర్తులు అధిరోహణ చేసే అవకాశం ఉంది. నారా బ్రాహ్మణి గారు అవ్వచ్చు, షర్మిల గారు అవ్వచ్చు, కవిత గారు అవ్వచ్చు, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది శ్రీమూర్తులు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క గారు అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి ధీర వనితలైనటువంటి వీళ్ళందరూ సమీపమైన భవిష్యత్తులో మహోజ్వలితమైనటువంటి శక్తి స్వరూపాలుగా రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉత్కృష్టవంతమైనటువంటి స్థానాన్ని వీళ్ళంతా కూడా పొందుతారు. తప్పనిసరిగా ఇంటింటికి ఒక శక్తి పుడుతుందన్నట్టుగా అవసరం ఉన్నటువంటి ప్రతి చోట కూడా రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు సాధించలేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇలాంటి ధీర వనితలు సాధించి ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారు. ఒక మమతా బెనర్జీ గారిని విశేషవంతమైనటువంటి బెంగాల్కి ముఖ్యమంత్రిగా చూసాం. ఢిల్లీ కూడా ఒక శ్రీమూర్తిని మనం ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నాం. సమీపమైన భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాలు లేదా దక్షిణ భారతావనిలో చాలా రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అభ్యర్థినులుగా లేదా ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థాయికి తగ్గట్టుగా శ్రీమూర్తులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆకాశంలో సగమన్నట్టుగా అన్ని రంగాల్లో కూడా శ్రీమూర్తుల యొక్క శక్తి అధికమైంది. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం సాక్షిగా సాంద్ర సింధు వేదం ప్రమాణమై ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారతావనిలో శ్రీమూర్తులు మళ్ళీ ఈ దేశంలో విశేషవంతమైనటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరియు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైనటువంటి అమాత్యులుగా ఉండబోతున్నారు. శ్రీమూర్తుల యొక్క శక్తి విశేషవంతమైనటువంటిది. అటువంటి దేవతా స్వరూపాల యొక్క శక్తి, అమ్మవార్ల యొక్క శక్తిని పురుడు పోసుకున్నటువంటి ఎంతోమంది ధీర వనితలు మళ్ళీ ఈ భారతావనిని పరిపాలన చేయటానికి ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఇప్పటికీ ఎంతోమందిలో ఆ శక్తి ప్రవేశపెట్టబడి ఉందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతోంది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సాక్షాత్తు ఆ శ్రీదేవి మహాలక్ష్మి అమ్మవారు ఒక పుణ్యాత్ముడైనటువంటి వైశ్యుడి ఇంట జన్మ తీసుకోబోతుంది. సాక్షాత్తు ఆ శ్రీదేవి యొక్క రూపమే ఈ భూమి మీద ఈ కలియుగంలో కర్ణాటక దేశంలో కొలువు తీరబోతున్నటువంటి సంఘటనలు అతి సమీపమైన భవిష్యత్తులో ఉన్నాయి. లోక కళ్యాణార్థం మళ్ళీ ఆ శ్రీదేవి భూమి మీద నడయాడుతుంది అంటే రాబోయేటువంటి వీరభోగ వసంతరాయుడి అవతారానికి కాలం సన్నద్ధం అవుతుందేమో. ఇక సమీపమైన భవిష్యత్తులో ఆ విష్ణుమూర్తి యొక్క తేజోరూపం కూడా మళ్ళీ ఈ భూమి మీద నడయాడబోతుందేమో. విశేషించినటువంటి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కలియుగంలో 5124 సంవత్సరాలు పురస్కరించుకొని
ధర్మమేదో అధర్మమేదో విచక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటానికి కాలం, భగవత్ స్వరూపాలు తమని తాము స్పృజించుకుంటూ దేవతామూర్తుల యొక్క విశేషవంతమైనటువంటి అవతారాలే ఈ భూమి మీదకి రాబోతున్నాయేమో. విష్ణుమూర్తి, మహాలక్ష్మి వీళ్ళందరూ కూడా విశేషించి మళ్ళీ ఈ భూమండలం మీద జనించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ కన్నులతో మనం చూడబోతున్నామేమో. మహనీయుడైనటువంటి ఒక పుణ్యాత్ముడైనటువంటి కర్ణాటక దేశానికి చెందినటువంటి వైశ్యుడి ఇంట సాక్షాత్తు ఆ అమ్మవారు శ్రీదేవి జననాన్ని తీసుకోబోతుంది. భక్తులందరికీ కూడా కుంగు బంగారమై వారికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి కోర్కెలు తీర్చేటువంటి కల్పతరువుగా అమ్మవారు మారిపోతుందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. అన్నట్టు ఇంటింటికి ఒక శక్తి పుడుతుందనటంలో కేవలం శ్రీదేవి స్వరూపమైన మహాలక్ష్మే కాదు, ఎన్నో దేవతాగణాలు, ఎన్నో విశిష్టవంతమైన శక్తులు, ఇవన్నీ కూడా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయుడుగా మళ్ళీ తాను వస్తానన్నాడు. ఆ సందర్భానికి నాంది ప్రస్తావనగానే దేవతామూర్తుల యొక్క గణాలన్నీ కూడా విశేషవంతంగా ముందుగా స్వామివారి యొక్క ఆగమనానికి ఆహ్వానం పలుకుతున్నట్టు, కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకి సన్నద్ధం అవుతున్నట్టు ఈ భూమి మీద అవతరించబోతున్నారు. లోక కళ్యాణార్థమైనటువంటి సందర్భాలు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ ఈ దేశంలో స్త్రీ శక్తి ప్రజ్వలితం కాబోతుంది. ఈ కలియుగంలో మళ్ళీ ఒక్కొక్క దేవతా స్వరూపం మళ్ళీ ఉద్భవించబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. For more videos like this, subscribe Big TV channel.